హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 5వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాలు చదువుతున్నా. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకి హేయములు. అవేవనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించే హృదయం, కీడి చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు. 7 విషయాలు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇవన్నీ కూడా యెహోవాకు అసహ్యమైనవి. యెహోవా అంటే ఉన్నవాడు, అనువాడు, నేను ఉన్నానని పలికిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అసహ్యమైనవి 6, 7 ఉన్నాయి. ప్రియులారా, ఇవి ఆయన ఇష్టపడడు. అహంకార దృష్టి, గర్వ హృదయం ఆయనకి పనికిరాదు. అహంకార దృష్టి ఎప్పుడైతే ఉందో అప్పుడే పతనమైపోతాం. అలాగున లూసిఫర్ పతనమైపోయింది. కళ్ళల్లాడు నాలుక అంటే ఆ నాలుగుతో ప్రభువుని అప్పుడే ప్రార్థిస్తాం, ప్రభువుని ఆరాధిస్తాం, ప్రభువు స్తోత్రిస్తాం. మళ్ళీ ఆ నాలుగుతోనే ఏం చెప్తామో మనకే తెలియదు, ఎలా మాట్లాడతామో మనకే తెలియదు. 3వది నిరపరాధులను చంపు చేతులు. అంటే వాళ్ళు నీతిమంతులు అయితే వారిని హతమారుస్తాం. 4వది దుర్యోచనలు యోచించే హృదయం. అంటే వాని హృదయం ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు కలిగి ఉండదు, దురాలోచనలే కలిగి ఉంటుంది. 5వది కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు. అంటే వాడు ఎప్పుడు కూడా కీడే ఆలోచిస్తాడు కానీ మేలు ఆలోచించడు. మేలు చేయాలని ప్రయత్నము చేయడు, కీడే ఆలోచిస్తాడు. ఇలాంటి వారందరూ బైబిల్లో ఉన్నారు. వీళ్ళ వాక్యంలో మనం చూస్తాం. అహంకార దృష్టి కలిగిన వాడే లూసిఫర్, అహంకార దృష్టి కలిగిన వాడే నెబుకద్నెజర్, కళ్ళలాడు నాలుక కలిగిన వాడే దేవుని వాక్యములో మనం చూస్తే షిమి. అలాగే నిరపరాధులను చంపు చేతులు కలవాడే యోవాబు. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు వాక్యములో మనం చూస్తున్నాం. కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు కలవాడే అతల్య. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అక్కడ ఏమి సత్యవంతుడైతే అబద్ధము చెప్పాడు. వాళ్ళే యోసేపు యొక్క అన్నదమ్ములు. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. అంటే సహోదరుల మధ్య భేదాలు కల్పించేవారు. దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటాం. ఇలాంటి వారిని మనము గమనించగలం. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుడికి అయిష్టమైనవి. గుర్తుపెట్టుకొని ప్రభువుని వెంబడిద్దాం, ప్రభు కొరకే లోబడదాం, ప్రభు కొరకే జీవిద్దాం, ప్రభువుని ప్రేమిద్దాం. ప్రభు తన వాక్యము దీవించుగాక. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమలిగిన దేవాన్ని మాటలు దీవించి ఆస్వాదించి ప్రజల మధ్యలో కార్యము చేసి మహిమ పొందమని నీ చేతులకు సమర్పిస్తూ విస్తారమైన నీ కృప, మీ దయ కోరుకుంటూ నీ పాదముల సాగిలపడుతూ నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో స్తోత్రించి కీర్తించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తుతించుడి. హృదయమును
అప్పగించిన యేసుని స్తుతించుడి